మనం అందరం కష్టపడి పని చేస్తాం. ప్రతి మంత్ కొంచెం కొంచెం మనీ సేవ్ చేస్తాం. కానీ ఇయర్స్ గడిచిన తర్వాత కూడా మన మనీ పెరగట్లేదు. రీజన్ ఏంటి అంటే, మనం ఎర్న్ చేయడంలో కాదు, ఇన్వెస్ట్ చేయడంలో తప్పు చేస్తున్నాం. ఈ వీడియోలో మనం కామన్‌గా చేసే ఇన్వెస్ట్‌మెంట్ మిస్టేక్స్ ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు ఎలాంటి రిస్క్స్ ఉన్నాయో చూడాలి. కరెక్ట్ వేలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? చాలా మంది మనీ సేవ్ చేయడానికి తెలిసిన వారి దగ్గర చిట్ ఫండ్‌లో మనీ పెడతారు. కానీ దాంట్లో చాలా రిస్క్ ఉంటుంది. ఇంకా లిక్విడిటీ కూడా చాలా తక్కువ. రిస్క్ ఇన్ చిట్ ఫండ్. మనం ఎవరి దగ్గర అయితే చిట్టి వేస్తామో వాళ్ళకి ఏమైనా డెత్ అయినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా మన మనీ అంత రిస్క్‌లో పడిపోతుంది. మనం చిట్టి సరిగా కడుతున్నా కూడా ఆ గ్రూప్‌లో కొంతమంది సరిగా పేమెంట్స్ చేయకపోతే మన మనీ మొత్తం రిస్క్‌లో ఉంటుంది. మనం చాలాసార్లు న్యూస్‌లో చూస్తూ ఉంటాం. చిట్ ఫండ్ ఆర్గనైజర్ పబ్లిక్‌ని మోసం చేసి పారిపోయారు అని. ఒక్కసారి ఈ న్యూస్ చూడండి. లిక్విడిటీ ప్రాబ్లం. లిక్విడిటీ అంటే అవసరానికి మన మనీని వెంబడే వాడుకోవడం. మనకి సడన్‌గా మనీ అవసరం పడ్డాయనుకోండి, మీరు సేవింగ్స్ చేసిన చిట్టి మనీ వెంబడే రాదు. ఆ మంత్‌లో మీరు ఎక్కువ రేట్‌కి బిడ్ చేయాల్సి వస్తుంది. లేదా మీ చిట్టి కన్ఫర్మ్ అయినా కూడా 10-15 డేస్ తర్వాత మాత్రమే మనీ వస్తుంది. చిట్టీలో ప్రాపర్ లీగల్ అగ్రీమెంట్ ఉండాదు. గవర్నమెంట్ కంట్రోల్ ఉండాదు. అవసరానికి మన మనీని మనం వాడుకోలేము. కాబట్టి చిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే ముందు రిస్క్ అండ్ లిక్విడిటీ గురించి సరిగా ఆలోచించండి. చాలా మంది మనీ సేవ్ చేయడానికి బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో మనీ పెట్టడం సేఫ్ అని అనుకుంటారు. ఎస్, సేవింగ్స్ అకౌంట్ సేఫ్యే, కానీ వెల్త్ క్రియేట్ చేయడానికి కాదు. సేవింగ్స్ అకౌంట్లో మనకి ఇంట్రెస్ట్ 3% నుండి 4% మాత్రమే వస్తుంది. కానీ ప్రతి ఇయర్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే మన నిత్య అవసర సామాన్ వాల్యూ 7% నుండి 8% వరకు పెరుగుతుంది. అంటే మన మనీ గ్రో అవ్వడం కాదు, స్లోగా వాల్యూ తగ్గుతుంది. కాబట్టి సేవింగ్స్ అకౌంట్ ఎమర్జెన్సీ ఫండ్ కోసం ఓకే, కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కాదు. ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్, చాలా మంది ప్రిఫర్ చేసే ఆప్షన్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఎఫ్డి. ఎఫ్డి సేఫ్ అని అందరికీ తెలుసు. ఎస్, ఎఫ్డిలో రిస్క్ తక్కువ, కానీ రిటర్న్స్ కూడా తక్కువ. ఎఫ్డిలో మనకి 5% నుండి 7% వరకు ఇంట్రెస్ట్ వస్తుంది. దాని మీద ట్యాక్స్ కూడా కట్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ని కన్సిడర్ చేస్తే రియల్ రిటర్న్స్ ఇంకా తగ్గుతాయి. ఎఫ్డిలో ఇంకొక పెద్ద ప్రాబ్లం లిక్విడిటీ. ఎఫ్డి మెచ్యూరిటీ అయ్యే వరకు మన మనీని ఫ్రీగా వాడుకోలేము. సడన్గా మనీ అవసరం పడ్డాయి అంటే ఎఫ్డి బ్రేక్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇంట్రెస్ట్ లాస్ అవుతుంది, పెనాల్టీస్ కూడా ఉంటాయి. అంతే, ఎఫ్డిలో లిక్విడిటీ ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు వరకు మనం చూసాం చిట్టి, సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్. ఇవన్నీ సేఫ్ అని అనిపించినా లాంగ్ టర్మ్లో మనీ గ్రో చేయడంలో వీక్. అప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, చిట్టి, సేవింగ్స్, ఎఫ్డి కన్నా బెటర్ ఆప్షన్ ఏంటి? ఆన్సర్ ఒక్కటే, మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్ అంటే మీ మనీని డైరెక్ట్గా ఒక కంపెనీలో పెట్టడం కాదు. మీ మనీని చాలా కంపెనీస్లో, డిఫరెంట్ సెక్టర్స్లో ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తారు. అంటే రిస్క్ని డివైడ్ చేస్తారు, మనీని స్మార్ట్గా వర్క్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఎలా? మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి 2 మెయిన్ వేస్ ఉన్నాయి. 1. లంసమ్ ఇన్వెస్ట్మెంట్. లంసమ్ అంటే ఒకసారి ఒక బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం. ఎగ్జాంపుల్, ₹1 lakh, ₹2 lakhs అలా ఒకసారే ఇన్వెస్ట్ చేయడం. మార్కెట్ లోలో ఉన్నప్పుడు లంసమ్ మంచి రిటర్న్స్ ఇవ్వచ్చు. 2. ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎస్ఐపి అంటే ప్రతి మంత్ కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేయడం. ఎగ్జాంపుల్, ₹1,000, ₹2,000, ₹5,000 పర్ మంత్. ఎస్ఐపిలో అడ్వాంటేజ్ ఏంటి అంటే డిసిప్లిన్ ఉంటుంది. మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ యావరేజ్ అవుతాయి. లాంగ్ టర్మ్లో కంపౌండింగ్ మ్యాజిక్ జరుగుతుంది. చాలామందికి కంపౌండింగ్ అంటే ఏందో తెలియదు. కంపౌండింగ్ అంటే మామూలు భాషలో చక్రవడ్డీ అన్నమాట. ఎస్ఐపి కామన్ పీపుల్ కోసం బెస్ట్ ఆప్షన్. చిట్టి కట్టేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. రిటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. సేవింగ్స్ అకౌంట్లో 3% to 4%, ఎఫ్డిలో 5% to 7%, మ్యూచువల్ ఫండ్స్లో లాంగ్ టర్మ్ 10% to 15%, కొన్ని కేసెస్లో 20% to 30%, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. మన రిస్క్ అండ్ చూస్ చేసుకునే ఫండ్ బట్టి ఉంటుంది. హై రిస్క్, హై రిటర్న్స్, ఇది డిఫరెన్స్. స్మాల్ డిఫరెన్స్లా అనిపించినా ఇయర్స్ గడిచిన తర్వాత హ్యూజ్ గ్యాప్ ఉంటుంది. లిక్విడిటీ చాలా ఫండ్స్లో అవసరం ఉన్న 1 to 3 డేస్లో మీ మనీ మీ అకౌంట్లోకి వస్తాయి.
సేవింగ్స్ అకౌంట్ కన్నా బెటర్ రిటర్న్స్, ఎఫ్డి కన్నా బెటర్ ఫ్లెక్సిబిలిటీ. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సేమ్ కాదు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ 3 ఇయర్స్ లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అంతే 3 ఇయర్స్ వరకు మీరు అమౌంట్ విత్‌డ్రా చేయడానికి ఉండదు. రాంగ్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీ మనీ టైంకి రాదు, మీ గోల్ మిస్ అవుతుంది, మీ ప్లానింగ్ స్పాయిల్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ పవర్ఫుల్, కానీ రాంగ్ చాయిస్ డేంజరస్. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ గోల్స్, టైం, రిస్క్ కెపాసిటీ అన్ని చూసి రైట్ ఫండ్ సెలెక్ట్ చేయాలి. అందుకే ఇన్వెస్ట్ చేసే ముందు కంపల్సరీగా కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ www.mutualfund.store. Contact us on 9000337840. మీ మనీని కరెక్ట్ ఫండ్లో కరెక్ట్ టైంకి ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్.